మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ 130వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలన్ హనుమంతరెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదని, తల్లి, సోదరి, భార్యల రూపంలో ప్రతి ఒక్కరి జీవితాలలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని తెలియజేశారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా మహిళలు కూడా రాణించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. స్థానిక మహిళలతో కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, 130వ డివిజన్ అధ్యక్షురాలు తులసి, డివిజన్ అధ్యక్షులు సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు చాంద్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికిరణ్ పటేల్, ఉపాధ్యక్షులు నగేష్ రెడ్డి, చందు, ముదిరాజ్, జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి, ట్రెజరర్ భాస్కర్ రెడ్డి, యూసుఫ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్త తీసుకొని ఎక్కడ కూడా గొప్ప వాళ్లకు, అవసరం లేనటువంటి వాళ్లకు ఈ కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు అందకుండా కేవలం అవసరమైనటువంటి వాళ్లకు, పేదవాళ్లకు, అర్హులకి అందేట్లు మీరు చూడాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రేపు పొద్దున ఇందిరమ్మ ఇల్లు ఏవొచ్చినా ఎన్నొచ్చినా పేదవాళ్ళకి ఇవ్వాలి, మహిళల పేరు మీదనే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీకందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. మీకు మేము తప్పకుండా మీరు ఏ కార్యక్రమం, ఏ పిలుపు ఇచ్చినా, మీకు అధికారులతో ఏ పని పడ్డా అధికారులు మీరు చెప్పినటువంటి పనులు ఏమైనా చేయకపోతే కూడా నా దృష్టికి తీసుకురండి. నేను తప్పకుండా మాట్లాడి మీ డ్వాక్రా గ్రూపుల్లో అయితేనేమి, మీ అనేకమైనటువంటి విషయాల్లో మీరు మున్సిపల్ ఆఫీస్లో, మరి ఎంఆర్ ఆఫీస్లో మీకు పనులు పడుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మీకు పని జరగకపోతే నాకు చెప్పండి. ఈరోజు 130 డివిజన్ సుభాష్ నగర్ డివిజన్లో మహిళా దినోత్సవం మనం 8వ తారీఖు నాడు చేసుకున్నట్టుండే, కానీ శివరాత్రి సందర్భంగా మహిళలందరూ బిజీ ఉండడం వలన ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, ఈరోజు మా కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంతరెడ్డి అన్న గారి సమక్షంలో, మా అక్క లక్ష్మి గారి సమక్షంలో, నా సోదరి నాయకులు అందరూ హరి గారు, చాంద్ పాషా గారు, చందు గారు, భాస్కర్ రెడ్డి గారు, నాగేష్ రెడ్డి గారు, అక్క గారు అందరి సమక్షంలో ఈరోజు మహిళా దినోత్సవం చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఈరోజు ఇంతకుముందు అన్న కానీ లక్ష్మీ గారు చెప్పినట్టుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మహిళలను గుర్తిస్తుంది. మహిళల కోసం ఇప్పటికే 6 స్కీమ్లలో 5 స్కీములు అన్నీ అమలయ్యాయి. ఇంకొకటి కూడా అతి త్వరలో మనం ఎలక్షన్స్ ముందే చేసుకుందామని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు. ఈ కార్యక్రమాలు ఇలాగనే అన్న చెప్పినట్టుగా అర్హులైన వారికే, పేద ప్రజలకే చెందేటట్టు, అందరికీ డబ్బులు ఉన్నోళ్ళకు, బిల్డింగ్లు ఉన్నోళ్ళకు కాకుండా పేద ప్రజలకు, అర్హులకు ఖచ్చితంగా చెందేటట్టు మేము కూడా మా అంతా సహకారం చేస్తూ